ప్రైజ్లాడండి. ఈరోజు లేఖన స్వరము దేవుని యొక్క ప్రశ్న. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. గమనిద్దామండి వచనాన్ని. సకల సృష్టిని చేసిన దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదండి, ఆదాము ఏమి చెప్తాడో వినడానికి అయి ఉంటుంది. ఒక ప్రశ్న దేవుని దగ్గర నుండి వస్తుంది అంటే దేవునికి జవాబు తెలియక కాదు అనేది మనం గుర్తించే వారంగా ఉందామండి. సృష్టి మొదటి దినాల్లో ఆ మానవుడిని పిలిచిన మరి ఆ దేవుడే ఈ దినాల్లో కూడా మానవులమైన మనల్ని పేరు పేరున నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న వేస్తూ ఉన్నాడండి ఆ దేవాది దేవుడు. ఈ సృష్టిని చేసి చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి, పట్టించుకునే దేవుడు కాదు. ప్రతి ఒక్కరూ ఆయనకు కావాలని చివరకు ప్రాణమే పెట్టిన దేవుడు మన స్థితిని అడుగుతున్నాడు, మన అడ్రస్ను అడుగుతూ ఉన్నాడు. మరి మనం ఏ స్థితిలో ఏ స్థలంలో ఉన్నామో ఆయనకు కావాలండి. అందుకే మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆ దేవుడు. ఏ మార్గంలో ఉన్నావు అని, ఎటు వెళ్తున్నావు అని, ఎటు చూస్తున్నావు అని, ఎక్కడ కూర్చుంటున్నావు అని, ఏమి ఆలోచిస్తున్నావు అని మనల్ని ప్రశ్న వేసే దేవాది దేవునికి మనము జవాబు చెప్పే వారంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనములో ఉంటుంది, ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకు అది మరణంనకు చేరును అని ఉంటుంది. ఇది భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణము అని మనం తెలుసుకుందామండి. భౌతికంగా అందరము మరణించవలసిందే, కానీ ఆత్మను మనం ఎటు పంపుతున్నాము అనేది దేవునికి కావాలి. మానవులుగా మనము జాగ్రత్తగా నడుచుకునే వారంగా ఉండాలని ఆ దేవుని యొక్క కేక అయి ఉన్నది. అందుకే ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడవుతాడని బైబిల్ చెప్తూ ఉందండి. మరి ఆనాడు ఆదామును చూచి పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు కాబట్టి మన మార్గాలను ఒకసారి మనం పరిశీలించుకుందాం. మరి సామెతల గ్రంథంలో వ్రాయబడినట్లు, క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వాళ్ళని బుద్ధివంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని వ్రాయబడినట్లు పాతాళ మార్గమును తప్పించుకుని జీవ మార్గమును వెతుకుదామండి. పవిత్రంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యం అంటకుండా జ్ఞానమును వెతుకుదామండి. మూఢత్వమును విడిచిపెడదాం, ఎదురాడే స్వభావాన్ని విడిచిపెడదాం, కోపములు మాందాం, దీర్ఘశాంతాన్ని అలవర్చుకుందాం. యెహోవా ఆత్మను పరిశోధించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి గర్వ హృదయాలను విడిచిపెడదాం. దయగలిగి ఉన్నామండి. నీతిగా యథార్థంగా నమ్మకంగా ఉండి మన ప్రవర్తన యందు అజాగ్రత్తగా ఉండకుండా మన ఆత్మలను జీవము గల దేవునికి అప్పగించుకుందాం. మరి దేవుడు వేసిన ప్రశ్నకు ఆదాము ఏమని జవాబు ఇచ్చాడండి? ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగికుంటున్నాను. ఇదే భయము ఈ దినాల్లో మానవులుగా మనకు కూడా ఉన్నదండి. ఆయన ఎదుటికి రాలేకపోతున్నాము, ఆయన సన్నిధిలో కనపడలేకపోతున్నాము. ఎందుకంటే పాపులమని అపరాధ భావంగా నలిగిపోతున్నాము కనుక ఆయన సన్నిధిలోకి రాకుండా దూరం అవుతూ ఉన్నాము. కనుకనే ఆ దేవాది దేవుడు ఈ మానవుడు ఏమైపోతాడో అని హక్కును చేర్చుకోవడానికి ఆ పరలోకము నుండి దిగి వచ్చి మరి రావలసి వచ్చిందని గుర్తెరుగుదాం. ఇప్పుడు దాగుకునే మానవుడికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆ దేవుడు. తన రక్తము ద్వారా విడుదల విమోచన దయచేసి తన రాజ్యంలో వారసులుగా పిల్లలుగా అధికారం కలుగజేసిన ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే వారంగా ఉందామండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆ జీవ మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడదాం, ఇతరులను సిద్ధపరచుదాం. ఆ దేవుని కృప మన అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.